Problematic Normalization in Movies Episode 1. Hey guys, welcome to Movies Books and Coffee. Rajamouli garu oka great director, one of the definitely a great filmmaker. ఆడియన్స్ని ఫ్యాన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలో తెలుసు, ఆడియన్స్ని ఎలా ఎంజాయ్ చేయించాలో తెలుసు. బట్ హియర్ ఇన్ దిస్ వీడియో మనం మాట్లాడుకునేది ఆయన మూవీస్లో వర్స్ట్ రొమాన్స్ ట్రోప్స్ గురించి. ఆయన బెస్ట్ మూవీస్లో నా ఫేవరెట్ ఎన్నో బెస్ట్ తీశారు కదా అని వర్స్ట్ని భరించకూడదు కదా. ఎనీవే, ఇప్పుడు అవేంటో చూసేద్దాం. బిఫోర్ దాట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మూవీ నేమ్ సై, స్టారింగ్ నితిన్ గారు, జెనెలియా గారు. స్టార్టింగే ఫస్ట్ సీన్ హీరోయిన్ ఇందు గ్యాంగ్ మొత్తం అబ్జెక్ట్ చేసి టాటూ వేసేస్తారు. వర్స్ట్కి వర్స్ట్. బట్ ఓకే, ఇది గ్యాంగ్ గొడవలు మన రొమాంటిక్ థింగ్స్లోకి రాదు కాబట్టి ఫ్యూచర్లో చూద్దాం. కమింగ్ టు రొమాన్స్, లవ్ థింగ్. ఫస్ట్ సీన్ హీరోయిన్ ఫాదర్ని అలా పిలవడం. నీ అబ్బా అని ఏ అమ్మాయి ఆర్ అబ్బాయి వాళ్ళ నాన్న ఎంతో దరిద్రుడైతే తప్ప వాళ్ళ నాన్న అలా పిలిచిన పర్సన్తో మాట్లాడరు. వాళ్ళని చూడాలంటేనే చిరాకించుకుంటారు. కానీ ఇక్కడ మన హీరోయిన్ కదా, సో వెంటనే మన హీరోయిన్ ముద్దిచ్చేయాలి పిలవడం ఆపడానికి. ఎందుకంటే హీరోయిన్కి చేతులు లేవు. ఓ వెయిట్, హీరో గారు పట్టుకున్నారు, వాళ్ళ నాన్నకి జరిగింది చెప్పే ధైర్యం లేదు. నేను ఒప్పుకుంటా, వాళ్ళ నాన్నకు కొంచెం మెంటలే, బట్ స్టిల్ ఇంకా ఎలానూ ఆపలేవు కదా అమ్మ. సో ఇక్కడ ఆడియన్స్ డంబా. సెకండ్ సీన్, బండి మీద వాడెవడో ఉంటే ఆపుతామా, స్ట్రేంజర్ ఉంటే ఆర్ అట్లా ఆపకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది చూసాక కూడా హీరోయిన్ డంబ్ అన్నట్టు, వాడు స్పీడ్ వద్దండి, నాకు భయం, స్లోగా వెళ్ళండి అనడం, ఈవిడ పెంచడం, వాడేమో ఓవర్ రాసేసుకోవడం, తన్ని భయపెట్టేసినట్టు మన హీరో హ్యాపీగా ఫీల్ అయిపోవడం, తను యాక్ట్ చేయడం. ఇలా హీరోయిన్ డంబ్ అయితే అయ్యుండొచ్చు రాజమౌళి గారు, బట్ హీరో ఆ డమ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడుకుంటారా? ఇలా కూడా ఉంటారా? ఉంటే వాళ్ళని హీరోలు అవుతారా? అట్లీస్ట్ హీరోయిన్ ఫ్రెండ్స్ స్మార్ట్, హ్యాపీ ఫర్ దెమ్. థర్డ్ సీన్ ఒకటి, అమ్మాయిల్ని అతిగా కవర్ చేసుకోండి అది ఇది అని ఓవర్గా చెప్పే పేరెంట్స్ పీపుల్ ఉంటారు, ఆర్ సేఫ్టీకి అలా ఉండాలి ఇలా ఉండాలని ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తారు వాళ్ళ డ్యూటీ. ఇలా ఈ మన సొసైటీలో ఇది ఒక బేసిక్ థింగ్లా అయిపోయింది. ఎక్స్పోజ్ చేయకూడదు అనేది అలా అందరికీ వెరీ ఎర్లీ ఏజ్లోనే తెలుస్తుంది. ఇక్కడ మన హీరోయిన్ ఏంటో డిగ్రీ ఏజ్ వచ్చింది. ఈ సీన్ ఇందాకటి సీన్ కన్నడం. సో బేసిక్ ఎడ్యుకేషన్ లేదు అనుకుంటాం మన మేడంకి. బేసిక్ టీనేజ్ నుండి ఉండే ఇన్స్టింక్ట్స్ బ్రెయిన్ లేదు. దెబ్బలు తను చూపించడం, హీరోయిన్ పోటీ పడి మరి చూపించడం, ఎక్కడెక్కడ చూపించే డొక్కులో సీన్ చూపించడమే కాకుండా టచ్ చేయడం, అందుకనే వర్స్ట్గా పైగా మనీ ఇవ్వడం. ఎవరైనా రియల్ లైఫ్లో ఇలాంటి సీన్స్కి లవ్ చేస్తారా? చేస్తే మేబీ నిజంగానే డంబేమో. థ్యాంక్ గాడ్ కాలేజెస్లో నా ఫ్రెండ్స్లో ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు, సీన్స్ లేవు, నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా నాకు తెలిసి మౌలి గారి మూవీస్లో ఇంత ప్రాబ్లమాటిక్గా లేవు, అండ్ చాలా బెస్ట్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఐ థింక్ ఏం ప్రాబ్లమాటిక్గా లేవు. ఇంకా మీకు ఏమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సీ యూ ఆల్ సూన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సైనింగ్ ఆఫ్.